హాయ్ అందరికీ. మేము పర్ణశాల వెళ్ళామని చెప్పాను గదా! దాని పార్ట్ 2 వీడియో ఇది. మేము వెళ్ళే రూట్‌లోనే మా డ్యాడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరుంటుంది. అయితే చాలా ఇయర్స్ అయిపోతుంది. ఒకసారి చూద్దామని చెప్పైతే వెళ్ళాము. ఇక్కడ ఇప్పటికి కూడా మా రిలేటివ్స్ ఉన్నారంట. ఇదైతే ప్యూర్ విలేజ్ అనమాట. మంచిగా పొలాలున్నాయి. ఇంకా ఈ ఊరైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే ఇదే మా రిలేటివ్స్ వాళ్ళ హౌస్. బయటైతే ఇలా తమలపాకు చెట్టు ఉంది. ఇంకా ఇలా లోపలికి వెళ్ళగానే బయట మంచిగా కట్టెల పొయ్యి ఉందనమాట. ఫ్రంట్ అయితే ఒక రూమ్ ఉంది. ఇంకా ఇక్కడ మంచిగా సొరకాయ చెట్టు ఉంది. ఎన్ని సొరకాయలు ఉన్నాయో అసలు. ఇక్కడ అందరి ఇళ్లల్లో కూడా అన్ని కూరగాయల చెట్లు ఉన్నాయి. మంచిగా మనమే చెట్లు పెంచుకొని ఆ కూరగాయలు వండుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. అసలు ఈ పల్లెటూరు వాతావరణం అంతా చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళగానే ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది. మట్టి ఇల్లు అనమాట. ఇది మట్టితో అలికి ఇలా ముగ్గులు పెడతారు కదా. నాకైతే ఎంత నచ్చిందో అసలు ఈ హౌస్ అయితే చూడ్డానికి. ఇప్పుడు మనం ఇలాంటి ఇల్లులు చూడాలన్నా కనిపించట్లేవు కదా. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇలా సైడ్కి రాగానే ఇక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది. ఈవిడే మా రిలేటివ్. ఇంకా ఈ చింత చెట్టు పక్కనే మా డాడీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేదంట. ఇప్పుడైతే లేదులేండి. ఇంకా నేనైతే ఇక్కడ చింతకాయలు కోస్తున్నాను. చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చింతకాయలు. ఇంకా మా డాడీ మా అత్తయ్య అయితే వాళ్ళ చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ కొంచెం సేపు అయితే అవంతా చూసేసి మళ్ళీ పర్ణశాల అయితే రిటర్న్ అయిపోయాము. అంతే, ఇంకా బాయ్ బాయ్.